వెల్కమ్ టిఎన్ఆర్ న్యూస్. తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ అధికారి మాథ్యూ కోషి. లోకాయుక్తకు ఎవరైనా తప్పుడు ఫిర్యాదులు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ అధికారి మాథ్యూ కోషి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో గల కిరణ్ స్టోన్స్ క్రషర్ మిల్లును ఆయన పరిశీలించారు. నడిగూడెం మండలం చాకిరాల గ్రామానికి చెందిన మాతంగి యేసుబాబు నియోజకవర్గంలో 4 క్రషర్ మిల్లులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా అందులో భాగంగా కిరణ్ స్టోన్స్ క్రషర్ మిల్లును లోకాయుక్త మైనింగ్, పొల్యూషన్, పర్యావరణ తహసీల్దార్ సంబంధిత అధికారులు క్రషర్ మిల్లును సందర్శించి వారి వద్ద ఉన్న పత్రాలను అధికారులు పరిశీలించారు. అన్ని రకాల అనుమతులతో క్రషర్ ను నిర్వహిస్తున్నారని, ఎవరైనా తెలుసుకోకుండా తప్పుడు ఫిర్యాదులు చేసి సమయాన్ని వృధా చేయవద్దని, తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జియాలజిస్ట్ పి విజయరామరాజు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ బి శంకర్ బాబు, మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ పి లావణ్య, తహసీల్దార్ సంగమిత్ర డిటి సూరయ్య, ఆర్ఐ అజయ్, నిర్వాహకులు వంగాల కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆయన కంప్లైంట్ పేరు మత్తంగి యేసుబాబు, చాకిరాల విలేజ్, నడిగూడెం మండల్. ఇంత ఒక్కటే కంప్లైంట్. ఇంతకుముందు వేరే కంప్లైంట్ మునగాల వచ్చింది. ఆ కంప్లైంట్ కోసం ఇక్కడ ఎంక్వైరీ కోసం వస్తే వేరే కూడా కంప్లైంట్ అని పెట్టింది అర్థమైంది. అందుకోసం తర్వాత నా లోకాయుక్త గారికి రిక్వెస్ట్ చేసి టోటల్గా ఎంత కంప్లైంట్ ఇచ్చింది అదో కలిపి చేస్తే మంచిగా కాబట్టి సార్కి రిక్వెస్ట్ చేస్తే లోకాయుక్త గారు ఎంట్రీ చేసి 4 కేసెస్ ఇచ్చింది. అది ఇది ఒక్కటే కేసు. ఇక్కడ వచ్చి టోటల్గా వెరిఫికేషన్ చేస్తే కాయిదాల ప్రకారంగా, రూల్ ప్రకారంగా మైన్స్ అండ్ జియాలజీ కాబట్టి, రెవెన్యూ కాబట్టి, పొల్యూషన్ కంట్రోల్ కాబట్టి టోటల్ పేపర్ ఇస్ వాల్యూ. ఇక్కడ ఏం వైలేషన్ లేదు. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి డ్యూ లేదు. ఒక మంచి క్వరీ, గవర్నమెంట్ కూడా మంచి రెవెన్యూ వస్తున్నారు. సో ఆ విధంగా యాక్చువల్లీ ఇన్స్పెక్షన్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ క్వరీ ఫిజికలీ చేసిన తర్వాత ఏం విధంగా వైలేషన్ లేదు. ఏ పొల్యూషన్ కంట్రోల్ కాబట్టి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాబట్టి, మైన్స్ అండ్ జియాలజీ కాబట్టి, ఎంఆర్ఓ కాబట్టి ఏం తప్పు చేయలేదు. ఇట్ ఈస్ ఎ గుడ్ క్వరీ. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద పబ్లిక్. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద నేషనల్, అవర్ కంట్రీ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ అవర్ స్టేట్ డెవలప్మెంట్. అండ్ ఏ విధంగా అన్యాయం లేకుండా, ఏ విధంగా వేరే ఏమైనా అలిగేషన్స్ ఆయన పెట్టింది అందరూ తప్పేది. వేరే ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఆ విధంగా నాకు పబ్లిక్ ఒక రిక్వెస్ట్ ఏమంటే అనవసరం ఈ విధంగా తప్పు కంప్లైంట్ ఇస్తే టోటల్ గవర్నమెంట్ మిషనరీ అనవసరి ఆఫీసెస్ పవర్, మ్యాన్ పవర్ వేస్ట్ అయ్యారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నది? మైన్స్ అండ్ జియాలజిస్ట్ ఉన్నది, టెక్నీషియన్ ఉన్నది, ఎంఆర్ఓ ఉన్నది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నది, నా ఉన్నది, పోలీసు వాళ్ళకి తెలియదు లేదు. అవసరంగా టోటల్ అనవసరం వేస్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్. అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ ఇప్పుడు ఓవర్లోడ్ ఉన్నది, చాలా వర్క్ ఉన్నాయని. అది అందరూ సైడ్ కాబట్టి, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ ఒక స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ అది కాబట్టి అంత రెస్పాన్స్ అవ్వాలి. నాకు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైన్స్ అండ్ జియాలజీ, ఎంఆర్ఓ అందరూ నాకు మంచి కోఆపరేషన్ ఇచ్చింది. అది కాబట్టి ఒక మంచి ఇన్స్పిరేషన్ అయిపోయింది నాకు. ఐఎమ్ ఆల్సో సాటిస్ఫైడ్. దర్ ఇస్ నో వైలేషన్స్. The query and the question is working as per the rules and regulations of the government direction. There is no other way.